అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అనపర్తి నియోజకవర్గంలో చాలా గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఇదివరకు జాయిన్ అవడం జరిగింది. దీన్ని పూర్తి చూస్తే అన్ని గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీలో వైసీపీ నుంచి తెలుగుదేశంలో జాయిన్ అవుతుంది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ రోజు మొత్తం టోటల్ నియోజకవర్గంలో ఖాళీ అయింది. దాని యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయింది, వైసీపీ ఖాళీ అయింది అని అంటారు. ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు కూడా ఏదో కష్టపడి పనిచేసి నియోజకవర్గంలో మరి అనేక పోరాటాలు చేసే పోరాటాలు చేసి ఫలితంగా వేళ మొత్తం నియోజకవర్గం అంతా కూడా పక్కకు వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి 5 సంవత్సరాల పోరాట ఫలితమే ఇలా రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి మారింది. ఇలా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో రాకపోతుంది. రాష్ట్రానికి ఇదే పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి జాయినింగ్ జరుగుతున్నాయి. నాయకులు పెద్ద ఎత్తున మరి ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యే కానీ పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు దగ్గర జాయిన్ అవుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలో సపోర్ట్ ఇద్దరు సపోర్ట్ తోటి ఈ రాష్ట్రంలో మంచి వాతావరణం వచ్చింది. ఆ వాతావరణం ఏంటంటే ఇలా కలయిక తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కలయిక ఇలా రాష్ట్రంలో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వస్తుందని చూసి కూడా కనపడదు. బీజేపీ కూడా ఈరోజు పొత్తులు కలిసే భాగంలోకి వచ్చింది. అంటే ఈ రాష్ట్రంలో గెలుపొందుతుందన్నది ఖచ్చితంగా సిగ్నల్స్ వచ్చినాయి. అంటే బీజేపీ కలుపుతుందంటే దేశవ్యాప్తంగా సర్వేలో తెలుగుదేశం పార్టీకి మొగ్గు ఉంది, తెలుగుదేశం పార్టీ రేపు రాబోతుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు అన్నది ఆయన గమనించి ఇలా బీజేపీ కూడా వదిలిపెట్టుకోవడానికి ముందుకు వచ్చిందని చెప్పి తెలియాలి. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి గ్రామం, దుప్పలపూడి గ్రామం 2 గ్రామాల నుంచి సుమారు 1000 మంది వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరి తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం జరిగింది. మరి రాష్ట్ర పెద్దలు శాసనసభ్యులు బుచ్చి చౌదరి గారు, శాసనసభ్యులు చంద్రయ్యప్ప గారు, అదేవిధంగా జాతీయ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి గారు, మాచర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి గారు, మోకా ఆనంద్ సాగర్ గారి సమక్షంలో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. ఇవాళ ప్రధానంగా 1000 మంది జాయిన్ అయిన వాళ్ళలో కూడా 700 మంది 800 మంది యువతే కావడం గమనార్హం. ఇవాళ ఈ రాష్ట్రంలో యువతకు జరుగుతున్న అన్యాయం, ప్రధానంగా ఈ ప్రాంతంలో రైతులకు జరుగుతున్న అన్యాయం, మహిళలకు జరుగుతున్న అన్యాయం, అన్ని వర్గాలకి జరుగుతున్న అన్యాయంతో ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనే లక్ష్యంతోనే ఈ రోజు ప్రజానీకం అంతా తిరుగుబాటు బాట పట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో వలసల పర్వం కొనసాగుతా ఉంది. రంగాపురం నుంచి గ్రామం నుంచి మొదలుపెట్టి రంగాపురం, రామేశ్వరం, గండ్రేడు, నల్లమిల్లి, ఇవాళ అనపర్తి, దుప్పలపూడి గ్రామాల వంతు వచ్చింది. గ్రామాలే మొత్తంగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇదే పరిస్థితిలో అనేక గ్రామాల్లో ఇంకా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ వైసీపీ నాయకుడు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడి భార్య చేస్తున్న అరాచకాలకి, అకృత్యాలకి అనేక మంది కార్యకర్తలు ఇబ్బందుల పాలవుతా ఉన్నారు. వారందరికీ మేము స్వాగతం చెప్తా ఉన్నాం. రండి, మీరు అమాయకులైన వాళ్ళందరినీ మేము ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. కొంతమందిని మాత్రమే మేము తీసుకోవడానికి సంసిద్ధంగా లేవు. మీ అందరికీ సవినయంగా ఆహ్వానం పలుకుతూ ఇవాళ తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడానికి అందరినీ ఆహ్వానిస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏ క్షణంలో ఎన్నికలు జరిగిన ఏప్రిల్ నెలలో అఖండ విజయం సాధించడం ఖాయం. తెలుగుదేశం జనసేన కూటమి 160 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను 1983లో
మా నాన్నగారు స్వర్గీయ దూరకంటి నాగిరెడ్డి గారు దురదల శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అప్పుడు విన్నానన్నమాట. మూలారెడ్డి గారి ఎక్కడ అంటే ఏ నియోజకవర్గం అంటే మరి అప్పుడు మీ నియోజకవర్గం గురించి ఆ రోజు నేను వినటం జరిగింది. విలువలో నిబద్ధత నిజాయితీతో పనిచేసిన కుటుంబం మూలారెడ్డి గారి కుటుంబం. ఇన్ని సంవత్సరాలుగా ఒక మాట చెప్తాను. సనాతనానంద గారు స్వాతంత్రానికి ముందు ఇక్కడ గోదావరి ప్రాజెక్టుని ఏర్పాటుకి కృషి చేస్తే ఇన్ని రోజులు మనం ఈరోజు గుర్తు పెట్టుకునే విగ్రహాన్ని పూజ చేస్తాం. అలాంటి వ్యక్తి ఈ అనపర్తి నియోజక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.